ఎలివేషన్స్ అయితే భయ్యా ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడే ఇంట్రడక్షన్ అయినాయి. అసలు ఫస్ట్ హాఫ్ అంతా పీక్స్. ప్రభాస్ అన్ననైతే ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు. కడుపు నిండిపోయింది. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్న తర్వాతే. కమల్ హాసన్ క్యారెక్టర్ జస్ట్ ఇంట్రడక్షన్ అయింది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా ఎలివేషన్ ఇచ్చారు ఆయనకి కూడా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఎండిపోతుంది. చాలా ఈగర్లు వెయిట్ చేస్తుంది సెకండ్ హాఫ్ కోసం అయితే. ఆర్జీవి జస్ట్ చిన్న రోల్ భయ్యా అదంతే. యా బట్ ఒక్కటి, ఎవరైతే ప్రభాస్ అలా 2 minutes అని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఆర్ఆర్ఆర్ని బాహుబలి అన్ని రికార్డులు పక్కా బ్రేక్ చేస్తుంది ఈసారి మాత్రం. విజువల్స్ అయితే భయ్యా అసలు హాలీవుడ్ సినిమా తీసినట్టు తీసాడు భయ్యా. సేమ్ మన హాలీవుడ్ ని తీసుకొచ్చి ప్రభాస్ మన టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే అది ప్రభాసే. నాగశ్విన్ కూడా భయ్యా ఏ ఒక్కరిని తక్కువ చూపించకుండా అందరు క్యారెక్టర్స్ ని న్యాయం చేశాడు. ఎరగ తీశాడు. అసలు ఒక సాంగ్ ఉంటది, అది నేను చెప్పను, విజువల్ వండర్ అది మాత్రం. సినిమా సూపర్ ఉందన్న. ఇంటర్వ్యూల తర్వాత ఇంకోలాగా ఉండబోతుందని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేరే లెవెల్ చూపించిన సినిమా అయితే నాగశ్విన్ గారు. థ్యాంక్స్ టు నాగశ్విన్ ఫ్రమ్ ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజ్ గారు ఫ్యాన్స్ నుంచి వేరే లెవెల్లో చూపించారు. ఏ ఒక్కరి క్యారెక్టర్ కూడా చిన్న నుండి పెద్ద వరకు ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు. అందరినీ వేరే లెవెల్ చూపించిండు. థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ చూపించేసారు. విజువల్ సూపర్ అన్న. ఏ ఒక్క విజువల్ కూడా ఎక్కడ కూడా సినిమా స్లో ఉంది అనిపించలేదు. ఎక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయింది అనిపించలేదు. అన్ని విజువల్స్ కానీ అన్ని క్యారెక్టర్స్ కానీ వేరే లెవెల్ చూపించేశారు. నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారన్న. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పుడే ఇంటర్వ్యూల ముందు రివీల్ చేశారు అశ్వత్థామ అని. నెక్స్ట్ సినిమా వేరే లెవెల్ ఉంటుందని మేమైతే చాలా బాగా ఊహిస్తున్నాం. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న ఖచ్చితంగా సినిమా. ఆ రేంజ్ లో సినిమా తీసిరు కాబట్టి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అయితే మేమైతే కోరుకుంటున్నాం. సెకండ్ హాఫ్ బాగుంటే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. సో హోపింగ్ దట్ ప్రభాస్ కి పెద్ద హిట్ వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు నాగి, హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్. నెవర్ ఎవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. హాలీవుడ్ లెక్క ఉంది. బట్ ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడారు కదా. సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హాసన్ సైఫై డిస్టోపియన్ ఏమంటారు ఇప్పుడు, ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్. సో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలా మందికి తెలియదు. బట్ బేసికలీ అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. సో స్పాయిలర్స్ ఇవ్వకూడదు. బట్ చాలా మందిది స్పెషల్ అపీరెన్స్ ఉంది. సో నేను స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ క్రౌడ్ గో క్రేజీ. సో విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్. ఇలాంటి విఎఫ్ఎక్స్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్. నేను డ్యూన్ చూడలేదు. బట్ మ్యాడ్ మ్యాక్స్ ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి, అల్టిమేట్ ఉంది. అటు ఇటు కొన్ని ప్లేసుల్లో యూ కెన్ ఫీల్. బట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పలేను. సెకండ్ హాఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. సో అట్లా. థ్యాంక్ యూ. ప్రభాస్ రికార్డ్సే ప్రభాస్ కొడతాడు ఈసారి. కొన్ని నమ్మాలి డూడ్. సినిమా తోపుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేసిండు. సెకండ్ హాఫ్ చూడాలి అంతే. అంతా హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉంది. సైన్స్ ఫిక్షన్ భయ్యా. అయితే సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా చూపించాడు. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది. మొత్తం అంతా చాలా బాగుంది. హాలీవుడ్ లెవెల్ భయ్యా. అసలు ఇప్పటివరకు ఎవరు తీయలేదు. అసలు హాలీవుడ్ లెవెల్ ఎవరు తీయరు కూడా. కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ని మొత్తం చెప్తా అయిపోయాక చెప్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో బాగుంటుంది స్టోరీ. ఇంట్రొడక్షన్ బాగుంది. కాంప్లెక్స్ గురించి, శంబాల గురించి, కాశీ గురించి బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ లో. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్యలో. ఓన్లీ ఎంట్రెన్స్ కే పోయింది. అన్ని ఎంట్రెన్స్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఎంట్రెన్స్ కి, విజయ్, దీపిక అన్ని బాగున్నాయి. ప్రభాస్ ఈస్ లైక్ మిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నాడు. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. ప్రభాస్
డార్లింగ్ అసలు పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా క్రేజీ మూవీ ఓవరాల్. సలార్, కల్కి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. బాగుంది. ఫస్ట్ హాఫ్ మూవీ ఆసమ్, క్రేజీ మూవీ. కానీ ఏదైనా అన్ని డివోషనల్ ప్లస్ ఫైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విజువల్స్ కానీ ఆ క్రియేషన్ ఆఫ్ మూవీ క్రేజీగా ఉంది. ఫైన్ తనది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు చూడాలి ఎలా ఉందో. బట్ ఆర్ అట్లీస్ట్ ఒక 10 minutes ఆఫ్ సీన్ అన్న క్రేజీ. డెఫినెట్లీ రీచ్ టు దాట్. బట్ బాహుబలిని రీచ్ చేయలేరు. కల్కి ఈజ్ డిఫరెంట్ టైప్ లెవెల్. అది చూడాలి. అది నెక్స్ట్ చరిత్ర అనుకోవాలి. ఇంకా కల్కి అన్న కనిపించేది 1 నిమిషం అయినా ఇరగొట్టేశాడు. ఓకే, థ్యాంక్ యూ. కూడా లైట్ జవాబు. ఇంకోటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ సార్తో కానీ కమలాసన్తో కానీ నటించాలంటే చాలా కష్టము. కానీ ప్రభాస్ అనే కాదు, ఈజీగా అయిపోయింది. టాలీవుడ్ కోలీవుడ్ ఏ వుడ్లు లేవు, ఖాళీ మొత్తం ఖాళీ ప్రభాసే. మన పాన్ ఇండియా స్టార్ ఎందుకంటారా అంటే ఇప్పుడు మన ప్రభాస్ నటించిన దాని యాక్టింగ్ చూసి చెప్పొచ్చు అందరు క్లియర్గా. ఇప్పుడు అజయ్ గారు కూడా ఆలోచించాలి. ప్రభాసంతో సినిమా తీయాలంటే ప్రతి ఒక్క డైరెక్టర్ గానీ ఎవరైనా ఆలోచించాల్సిందే. అన్న ఇంట్లో తీసుకుపోలేడు. హైట్ దగ్గర డాన్స్ దగ్గర ప్రాక్టీస్ దగ్గర ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్న ఉండదు. క్లియర్ ఉంది, చాలా మంచి యాక్టింగ్ ఉంది, చాలా క్లియర్ ఉంది. థ్యాంక్ యూ. అది బాహుబలి 2 మించింది సలార్. ఈ 3ని మించినది కల్కి. చాలా మంచిగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంత ముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాస్ అన్నకి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిల రా అని ఆడు బుజ్జి మీకు ఆడు చూసి కూడా బుజ్జిల రా వచ్చి వెళ్ళిపోయింది. చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్ లో భైరవ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్ లో తుషిలం వచ్చే సీన్ కూడా బూన్స్ బాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి, చాలా మంచిగా ఉంది. మీరు చాలా మిస్ అయిపోతారు. బొన్నల పండుగ అంటారు. బొన్నల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్ల. ఏ థియేటర్ కూడా యుద్ధాలు అన్ని వలిపోతున్నాయి, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. చాలా ఉంది. ఆల్మోస్ట్ మీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్. చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. ఈ మూవీ రిలీజ్ అయిన డేటు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవింద్ అన్న గారిది పుట్టినరోజు కూడా ఉంది. ఆ సందర్భంగా ఒక సంక్రాంతి సంబరాలు థియేటర్లో చూసాం. ఇప్పుడు అంతా విజువల్స్ ఎక్కడెక్కడ మన భారతదేశంలో నుండి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు మూవీకి. ఇంత ముందుకు మన ఊర్లలో నుంచి, మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక, ఒరిస్సా, కలకత్తా టైప్స్ ఆఫ్ సిటీస్ నుంచి చాలా మంది పబ్లిక్ వచ్చారు. వాళ్ళకి అకామిడేషన్ టైప్ టికెట్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి మేనేజ్ చేసి అవైలబుల్గా చూశారు. సినిమా మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. హాలీవుడ్ మించింది. కామెడీ వెళ్తుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది. సెంటిమెంట్ అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. చాలా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. మాకు ఎప్పుడు కూడా ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏబి గోవింద్ అన్న మరియు చక్రం అన్న టికెట్లు ఇస్తారు. మేము వచ్చాం చూడడానికి. ప్రభాస్ గారి ఫస్ట్ సీన్ చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారిది బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రన్స్ రాగానే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క అభిమానులు కూడా లేచి వాళ్ళు మొత్తం అరుపులు, కేకలు, మొత్తం అంబరాలు అంటే సంబరాలు ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఉన్నాయి. ఈరోజు గతంలో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ గారు రికార్డులు బ్రేక్ చేసి బాలీవుడ్ లా దంగల్ రికార్డులు బ్రేక్ చేసిన అవన్నీ రికార్డులు బ్రేక్ చేసిండు. బజరంగి భాయిజాన్ రికార్డులు కలెక్షన్ ని కంపేర్ చేసుకుంటే మరి అదే విధంగా ఈ కల్కి సినిమా కూడా మీరు చూస్తే ఇందులో మల్టిపుల్ స్టార్స్ ఉన్నారు. మనకు బిగ్ బి బచ్చన్ సార్ ఉన్నారు, కమల్ హాసన్ సార్ ఉన్నారు. ఇందులో మన మెయిన్ హీరోగా మన ప్రభాస్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మల్టిపుల్ స్టార్స్ తో వస్తున్నటువంటి ఈ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. ఈ మూవీ దీన్ని హాలీవుడ్ కూడా మన టాలీవుడ్ వైపు తొంగి చూసేలాగా ఈ మూవీ క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్సలెంట్ ఉంది. మంచిగా నడుస్తుంది సినిమా. ఇక ఇప్పుడు ఇంటర్వెల్ ఉంది. ఇంటర్వెల్కి వచ్చాము. మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి వచ్చి చెప్తాము. నేను చెప్తాను భయ్ అసలేం రివ్యూ. స్టార్టింగ్ మొత్తం నార్మల్, స్టార్టింగ్ అయితే ఫుల్ నార్మల్. ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాతే లాస్ట్కి ఇంటర్వెల్ వచ్చే టైంకి
అసలు మామూలుగా లేదు మూవీ, సూపర్. దాని తర్వాత ఫస్ట్ అయితే వేస్ట్ అనుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాం, పోతే పోయింది ప్రభాస్ అనే సినిమా చూసినాం వెళ్ళిపోయినాం అనుకుందాం. కానీ వచ్చినాక మాత్రం ఇంటర్వెల్ టైం కాదు మాత్రం సూపర్ ఉండే, అసలు మామూలు లేకుండే మూవీ. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లో ఉండే, ఫుల్ స్లో ఉండే, వేస్ట్ అనుకున్నా. తర్వాత ప్రభాస్ అని ఎంట్రీ కూడా అంతంతనే ఉండే, నార్మల్గా వచ్చింది ఓకే అనుకున్నాం. కానీ ఆఫ్టర్ దట్ ఇంటర్వెల్ టైంలో మామూలుగా లేదు అసలు, అంత లేదు, ఏమంత లేదు, అంత నార్మల్. కానీ లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ టైంలో మస్తు ఉంది. సెకండ్ టాప్ ఎట్లుంటుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది, ఇక వెళ్ళి చూడాలి. నార్మల్ వాళ్ళంతా నార్మల్ చేసిర్రు, అంతంతనే. హిట్ అంటే ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే అన్న, ఫస్ట్ డే సెకండ్ డేనే, ఇంకా వన్ టైం వాచ్ మూవీ. ఇప్పుడు పార్ట్ 2 చూడాలి. కాదు, బ్రేక్ కాదు. ఇంకా పార్ట్ 2 చూసి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి మనం ఏంత చెప్పలేము. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్కి 5కి 3.5, దట్స్ ఇట్. ఓకే రైట్.